హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లిక్స్ అండ్ క్రికెట్. ఈ వీడియోలో మనం రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ ఆప్షన్ రివ్యూ గురించి కంప్లీట్ అనాలిసిస్ చేద్దాం. ఆప్షన్లో ఆర్ఆర్ ఎలా ప్లాన్ చేశారో, రవి బిష్ణోయ్ పిక్ ఎంత ఇంపార్టెంట్, శామ్ కరణ్, జడేజా ట్రేడ్స్ వల్ల టీం బ్యాలెన్స్ ఎలా మారింది, అండ్ బిగ్గెస్ట్ క్వశ్చన్, ఆర్ఆర్ క్యాప్టెన్ ఎవరు. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఇలాంటి క్రికెట్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. Let's get into the video. రాజస్థాన్ రాయల్స్ ఈసారి ఆక్షన్లో మామూలుగా లేదండి, మొత్తం సర్ప్రైజ్ చేశారు. మిడిల్ ఫేస్లో అగ్రెసివ్ బిడ్డింగ్ చేశారు, కొన్ని ప్లేయర్స్ మిస్ కూడా చేశారు, బట్ జాక్ పాట్ కొట్టారు. ఏంటంటే రవి బిష్ణోయ్ బిగ్ విన్. ఇది యాక్చువల్ ద పిక్ ఫర్ రాజస్థాన్. లెగ్ స్పిన్నర్ కోసం వాళ్ళకి చాలా క్రేవింగ్ ఉంది, అండ్ ఫైనల్లీ దే గాట్ హిమ్ బ్యాక్. బౌలింగ్ అటాక్లో హ్యూజ్ అప్గ్రేడ్. ముంబై లాగా రాజస్థాన్ కూడా ట్రేడ్స్లో ఫుల్ వర్క్ చేసింది. సంజు శాంసన్ అవుట్, దెన్ అదే టైంలో శామ్ కరణ్ అండ్ జడేజాని ట్రేడ్ రూపంలో తెచ్చుకుంది, అండ్ దట్ కంప్లీట్లీ చేంజెస్ ఎవ్రీథింగ్. ముందుగా ఆర్ఆర్కి చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ టాప్ ఆర్డర్ బాగుండేది, టీం బ్యాలెన్స్ ఉండకపోయేది, ప్రాపర్ ఆల్రౌండర్స్ లేరు. మరి ఇప్పుడు ఇద్దరు బోనాఫైడ్ ఆల్రౌండర్స్, మిడిల్ ఓవర్లో మంచిగా కంట్రోల్ ఉంది, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ బ్యాలెన్స్ చాలా అంటే చాలా బాగుంది. హోమ్ గ్రౌండ్ ఫ్యాక్టర్కి వస్తే సబాయ్ మాన్సింగ్ స్టేడియంలో స్పిన్ ఇంకా పేస్కి చాలా పర్ఫెక్ట్ గ్రౌండ్ అది. ఓవరాల్ ట్రేడ్స్లో 50% జాబ్ ఆల్రెడీ చేసేసాడు, మిగిలిన 50% ఆప్షన్లో చూసుకున్నారు. డీసెంట్గా చేశారు. బౌలింగ్ అటాక్ చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ ఎక్స్ ఫ్యాక్టర్ వాళ్ళకి, అండ్ సందీప్ శర్మ అండి ఐపీఎల్ ఎవర్ గ్రీన్ స్టార్. ప్రతి సీజన్ ఫ్యాన్స్ ఏమో ఇదే లాస్ట్ సీజన్ అనుకుంటారు, బట్ ఈ కమ్ బ్యాక్స్ వెరీ స్ట్రాంగర్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండియన్ డెత్ బౌలర్స్. రేర్లీ అండి అతను తనకి వచ్చిన పేరు సరే రాలేదు, కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ డెత్ బౌలర్. ఇంకా పవర్ ప్లేలో తుషార్ దేశపాండే. స్పిన్ విషయానికి వస్తే చాహల్ అండ్ బిష్ణోయ్, శామ్ కరణ్ ఇంకా జడేజా కూడా ఉన్నారు. మిడిల్ ఓవర్స్లో చాలా బాగా కంట్రోల్ ఉంటుంది. ఇండియన్ బౌలింగ్ యూనిట్ పర్ఫామ్ చూస్తే ఆర్ఆర్ ఖచ్చితంగా డేంజరస్ టీమే. బ్యాటింగ్ విషయానికి వద్దాం. ఓపెనింగ్ డియో తెలుసు కదా, జైస్వాల్ మరియు సూర్యవంశీ. ఇద్దరి కాంబో 5R, వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ పేర్స్ ఇన్ ఐపీఎల్. కంపారిజన్స్ అదర్స్, రెడ్ అభిషేక్, సాల్ట్ కోహ్లీ. ఆర్ఆర్ ఓపెనర్స్ కూడా సేమ్ ఇలాగే సెట్ అవుతారు. మిడిల్ ఆర్డర్ ఆప్షన్ చూస్తే నంబర్ 3 ధ్రువ్ జురెల్, నంబర్ 4 రియాన్ పరాగ్, అండ్ దెన్ శామ్ కరణ్, రవీంద్ర జడేజా, సిమ్రాన్ హెట్మయర్, డొనోవన్ ఫరెరా గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషర్. సౌత్ ఆఫ్రికా లీగ్ ది 100లో ఆల్రెడీ ప్రూవ్ అయింది. టాప్ టు బాటమ్ పవర్ ప్యాక్గా ఉంది, అండ్ స్కేటెడ్గా ఉంది, మొత్తం భయం పుట్టిస్తుంది. బట్ దట్స్ ఎ లగ్జరీ ప్రాబ్లం. బిగ్ క్వశ్చన్ ఏంటంటే హూ ఇస్ ద క్యాప్టెన్ ఫర్ ఆర్ఆర్. సంజు వెళ్ళిపోయాక కొత్త కెప్టెన్ కావాలి. ఆప్షన్ చూస్తే ఇటు జైస్వాల్ ఉండు, అటు పరాగ్ ఉండు, ధ్రువ్ జురెల్ ఉండు, ఇంకా జడేజా కూడా ఉంది. బట్ జడేజా విషయానికి వస్తే లెట్ హిమ్ జస్ట్ ఎంజాయ్ క్రికెట్ నన్ను అడిగితే. పరాగ్ లాస్ట్ సీజన్ క్యాప్టెన్ చేశాడు, లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంప్రూవ్ అయింది. బట్ టీంలో ఇప్పుడు బిగ్ నేమ్స్ ఉన్నాయి. నా సజెషన్కి వస్తే యశస్వి జైస్వాల్ ఇస్ ద బెస్ట్ లాంగ్ టర్మ్ ఇండియన్ ప్లేయర్, ఫ్యూచర్ లీడర్, ఫ్రాంచైజ్ ఫేస్ పొటెన్షియల్ అవుతాడు. పరాగ్ గారు జూరియల్ వైస్ కెప్టెన్ అయినా ఓకే, బట్ ఫ్యూచర్ థింకింగ్ ఫ్రాంచైజ్ అయితే జైస్వాల్ అనుకుంటున్నాను. ఫైనల్ వర్దికి ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ బ్యాలెన్స్ అనేది ఫిక్స్ చేశారు. ఆల్రౌండర్ ప్రాబ్లం అనేది సార్ట్అవుట్ అయిపోయింది. బౌలింగ్ అటాక్, బ్యాటింగ్ పవర్ ఇంప్రూవ్ అయింది. ఓన్లీ మిస్సింగ్ పీస్ క్లియర్ క్యాప్టెన్షిప్ కావాలి. ఇఫ్ దట్ క్లిక్స్, ఆర్ఆర్ సీరియస్గా టైటిల్ కంటెండర్స్. ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆర్ఆర్ అండ్ ఐపీఎల్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, అల్లాహ్.